వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం. మనుషులు మారిపోతారు, ఫీలింగ్స్ తగ్గిపోతాయి, స్నేహితులు విడిపోతారు, కావలసిన వాళ్ళు శత్రువులుగా మారిపోతారు, ప్రేమికులు పరాయి వారు అయిపోతారు, హృదయం ముక్కలైపోతుంది. ఇన్ని జరిగిన జీవితం మాత్రం సాగిపోతూనే ఉంటుంది. ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుని ఇలా అడిగాడు, ఈ గోడ మీద సంతోషముగా ఉన్నప్పుడు చదివితే దుఃఖం రావాలి, దుఃఖంగా ఉన్నప్పుడు చదివితే సంతోషం రావాలి. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా వ్రాశాడు, ఈ సమయం వెళ్ళిపోతుంది అని. మనము ఉదయం నిద్రలేచేటప్పుడు ఒక సంకల్పముతోనూ, రాత్రి నిద్రపోయే ముందు సంతృప్తితోనూ ఉండాలి. మనసు కూడా చాలా విచిత్రమైనది. సంతోషమిచ్చిన వాళ్ళనైనా మర్చిపోతుందేమో కానీ బాధను కలిగించిన వారిని మాత్రం ఎన్నటికీ మరువదు. నీవు ఏది చేయాలనుకున్నా నీకు సమయము దొరకదు. నీకు ఆ సమయము కావాలనుకుంటే నీవే దానికి వెసులుబాటు చూసుకోవాలి. ఒక మంచివాడు పతనం అయ్యాడు అంటే ఎంతోమంది చెడ్డవాళ్ళు ఒక్కటై ఉండాలి. అవసరాన్ని బట్టి భజన, అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవాళ్ళు మన చుట్టూ బోలెడంతమంది ఉన్నారని గమనించండి. జీవితంలో రెచ్చగొట్టే వాళ్లకు, చిచ్చు పెట్టే వాళ్లకు ఎంత దూరంగా ఉంటే జీవితానికి అంత మంచిది. ఎంత గొప్ప స్థాయికి చేరినా సరే విద్యార్థిగానే ఉండు. అది నిన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.